రాష్ట్రాభివృద్ధికి ఎంతో ప్రాధాన్యతనిస్తూ అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించకపోవడం దురదృష్టకరమని పలువురు బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా భేటీలో ఆ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీరాణి, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు కొరళ్ల సుధాకర్ కృష్ణ తదితరులు మాట్లాడారు. ఇళ్ల నిర్మాణానికి భారీ మొత్తంలో నిధులు మంజూరు చేస్తుంటే పట్టాలపై మోదీ ఫోటో లేకుండా చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. ఇదే కాకుండా అన్ని ప్రభుత్వ పథకాలకు కేంద్రం సహకారం అందిస్తోందని, అయితే ఏ పథకం అమలులో కూడా ప్రధాని మోదీ ప్రస్తావన ఉండడం లేదు. 75 సంవత్సరాలు అయినా కూడా వ్యవసాయానికి సరైనటువంటి ఒక రూపకల్పన అనేది కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాలు పరిపాలించి కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. అటువంటి పరిస్థితుల్లో అసలు వ్యవసాయంలో ఎక్కడ రైతు నష్టపోతున్నాడు అనేది సూక్ష్మ పరిశీలన చేసి వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర లభించే విధంగా ఒక టోటల్ మెకానిజాన్ని మార్చినటువంటి అద్భుతమైన బిల్లు వ్యవసాయ బిల్లు. మరి ఎందుకు వచ్చిందో ఏమైందో తెలియదు, కానీ పంజాబ్, హర్యానా ఆ 2 రాష్ట్రాల వాళ్ళ హడావిడి కోసం అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చి దీన్ని కమిటీ వేయమని చెప్పారు. 4,000 కోట్ల రూపాయలు సెస్సు మార్కెట్ యార్డ్కి వస్తుంది. ఆ 4,000 కోట్ల రూపాయలు పోతనే ఉద్దేశంతో మార్కెట్ యార్డ్ చేసిన అసంఘటితమైన పోరాటం వలన ఈ కన్ఫ్యూజన్ అంతా వచ్చింది. నిజంగా నేను చెప్తున్నానండి, ఒక వ్యవసాయదారుడిగా ఈ యొక్క బిల్లుని కనుక బలోపేతం చేసి కనుక నడిపిస్తే రైతులు రాబోయే 5 సంవత్సరాల్లో నిజంగా అద్భుతంగా ప్రగతి సాధిస్తారు. అటువంటి మంచి బిల్లుని నానా కన్ఫ్యూజ్ చేశారు. పెద్ద వాళ్ళందరూ కూడా ఇది చాలా మంచి బిల్లు, ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఇతర దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈ బిల్లు ద్వారానే మనం చేయగలుగుతాము, ప్రొడక్షన్ ఎక్కువ చేయగలుగుతాం, రేటు తగ్గించుకోగలుగుతాం, కోల్డ్ స్టోరేజ్ కట్టుకోగలుగుతాం అని ఎన్నో వివరాలుగా చెప్పినా కూడా లేనిపోయిన కన్ఫ్యూజ్ చేశారు.